హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ గ్రూప్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్ని అయితే ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని ఓపెన్ చేశాక టాప్ రైట్ కార్నర్లో మనకి ప్లేన్ సింబల్ అయితే కనిపిస్తుంది. ఆ ప్లేన్ సింబల్ మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ మనకి పెన్సిల్ బటన్ అనేది కనిపిస్తుంది. టాప్ రైట్ కార్నర్లో ఆ పెన్సిల్ బటన్ మీద అయితే ట్యాప్ చేయండి. ఇక్కడ మీరు ఎవరినైతే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరినైతే గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని అయితే సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే లేరనుకోండి, ఇక్కడ నుంచి కావాలనుకుంటే మీరైతే సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మిమ్మల్ని ఫాలో అయ్యేవారు మీరు ఎవరినైతే ఫాలో అవుతున్నారో వాళ్ళు మాత్రమే వస్తారనమాట. ఎవరు పడితే వాళ్ళైతే ఇక్కడికి రారు. సో నేనైతే ఒక 3-4 మెంబర్స్ని అయితే యాడ్ చేసి మీకైతే గ్రూప్ క్రియేట్ చేసి దాని ప్రొసీజర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 4 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి క్రియేట్ గ్రూప్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. క్రియేట్ గ్రూప్ చాట్ అనే ఆప్షన్. సో దాని మీద అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి గ్రూప్ అనేది చాలామంది ఇక్కడతో క్రియేట్ అవుతుంది అని అనుకుంటున్నారు. బట్ ఇక్కడ నుంచి గ్రూప్ అనేది క్రియేట్ కాదనమాట. ఇక్కడ నేమ్ ఆఫ్ దిస్ గ్రూప్ అని ఉంది కదా, సో నేమ్ అయితే ఇచ్చేసేయండి. నా పేరు సురేష్ కాబట్టి నేనైతే సురేష్ అని అయితే ఇచ్చాను. ఇచ్చాక కింద మనకి టిక్ మార్క్ అనేది కనిపిస్తుంది. ఆ టిక్ మార్క్ మీద క్లిక్ చేయగానే సురేష్ నేమ్ కింద అయితే కన్వర్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ మెంబర్స్ మీద క్లిక్ చేసి ఎవరెవరు ఈ గ్రూప్లో ఉన్నారు అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్విటేషన్ లింక్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఎనీవన్ కెన్ జాయిన్ యువర్ గ్రూప్ చాట్ విత్ దిస్ లింక్ అని. సో ఒకవేళ దీన్ని ఎనేబుల్ చేశారనుకోండి, ఈ లింక్తో అంటే ఇప్పుడు ఈ లింక్ని షేర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు డైరెక్ట్ ఈ చాట్లో అయితే జాయిన్ అవుతారు, ఈ గ్రూప్లో అయితే జాయిన్ అవుతారు అని అయితే ఇదైతే చెప్తుంది. అండ్ ఆ తర్వాతకి మీరు ఇంకెవరినైనా పార్టిసిపెంట్స్ని యాడ్ చేయాలనుకుంటే లింక్ త్రూ కాకుండా ఇక్కడ మనకి మన గ్రూప్ నేమ్ అయితే కనిపిస్తుంది. దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేశాక ఇక్కడ యాడ్ అనే బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఎవరు కావాలనుకుంటే వాళ్ళని అయితే ఇక్కడ నుంచి అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఇక్కడ డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ యాడ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే ఆ పర్సన్ ఆ గ్రూప్లో అయితే యాడ్ అయిపోతాడు అనమాట. సో ఇట్లా మీరు ఒక గ్రూప్ని అయితే క్రియేట్ చేయొచ్చు అండ్ యూజ్ చేసి మెసేజెస్ని అయితే పెట్టొచ్చు. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.